పార్టీ ఏదైనా కానీ మాకు మాత్రం మాధవరం కృష్ణారావే మా ఎమ్మెల్యే. మాధవరం కృష్ణారావు నేను ఒక మంచి రిపోర్టర్ అనేటువంటి ఎమ్మెల్యేలు కూడా సీట్లు ఇచ్చడం వల్లనే ఈ రోజు ఓడిపోయారు అనేది వాస్తవం కాదా చెప్పండి. మాట ఇచ్చిండు అంటే ప్రాణమైన తప్పనటువంటి వ్యక్తి. మరి ఓడిపోయిన పర్లేదుగా అది మాట ఇచ్చిండు అంటే తప్పని వ్యక్తి. కుకట్పల్లి నల్ల చెరువు అంటే హైదరాబాద్ లో ఒక పెద్ద పేరు. చుట్టూ ఉన్న భూములు మీరు ఆక్రమించే ప్రయత్నం చేశారు, ఆక్రమించుకున్నారని కూడా మేము ఎలిగేషన్. అసలు నల్లజర్లు ఆక్రమించి నీకు ఏడుంది? నేను తప్పు చేస్తే తీసుకొని జైలు పడేయమన్నాడు. అంటే ఇది జర్నలిజం తప్పేనంటారా? అంతే కదా, పక్క పేపర్లు తప్పు, టీవీలు తప్పు అంటారు. 100%. వాళ్ళు వేయలేరు అంటే నేను రిజైన్ చేసి పడేస్తా. ఎమ్మెల్యే పదవి 50 గజాలు, 30 గజాలు, 3 గజాలు, 4 గజాలు కూడా జాగాల మీరు దుర్మార్గం. మీ మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి కదా సార్. మీ ప్రభుత్వంలో కూడా రింగ్ రోడ్డు సంబంధించిన భూములను అమ్ముకున్నారు అనేది కూడా పెద్ద విషయం కదా సార్. మీ మీద కూడా దాని మీద కూడా మీ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. 1600 కోట్లు చేశారు. ఇక అన్ని మేమే తిన్నామండి. కానీ ఏం 4 ఏళ్ళలో 4 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏం చేసారు సార్? మూసీ సుందరీకరణ అంటున్నారు, గాంధీ సరోవర్ అంటున్నారు, 4th సిటీ అంటున్నారు. అవన్నీ డెవలప్మెంట్ కాదు. ఇక 4th సీట్ అంటే అది రేవంత్ రెడ్డి సీట్. అది మా సీట్ కాదు, ప్రజల సీట్ కాదు. అప్పులు కుప్పగా చేసేసి మా మీద బెడేశాడు. ఇప్పుడు నా దగ్గర కోసుకు తిన్నారు, రూపాయి రావట్లేదని మాట్లాడుతున్నారు. మీరు ఒకటే పెట్టుకురు, మేము అబద్ధాలు అవ్వాలి, గెలవాలి అంతే. ఈ ఇంకా సీట్కి ఏమన్నా కాండ్రా పోయి మస్తు అయితే గెలవాలి. ఖచ్చితంగా ఆ బీద ప్రజల ఉసురు ఖచ్చితంగా ముడుతుంది. ఆ కవిత గారు కూడా మిమ్మల్ని ఘోరంగా నిలదీశారు. ఆమె పెద్ద స్క్రీన్ పెట్టి దాని గురించి వివరించే ప్రయత్నం చేసింది. నేను తప్పు చేయనాక కేసీఆర్ బిడ్డ నేను వదిలిపెట్టాను, కేసీఆర్ తనని వదిలిపెట్టాను, ఎవరిని వదిలిపెట్టాను. ఒకవేళ హరీష్ రావు గారికి ఇంకా అనుకున్నాం మామూలుగా ఆయన నిజంగా బీజేపీలోకి వెళ్ళాడు అనుకోండి, మరి మీ పైన పెట్టు ఆయన కూడా వెళ్తారా, లేకపోతే మీరు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఇదే పార్టీలో ఉంటారా? ఫైనల్ ఒకటి అడుగుతా, మరి నిజంగా ఈసారి మీ ప్రభుత్వం వచ్చి మీరు 4వ ఎమ్మెల్యే అయితే మంత్రి గ్యారంటీ? నేను కేసీఆర్ కూడా చెప్పవచ్చు. నాకు టికెట్ ఇవ్వకుండా సరే సార్, ముఖ్యమంత్రి గారు అవసరమైతే టికెట్ కూడా త్యాగం చేస్తా ఖచ్చితంగా అని చెప్పొచ్చు. మన సారే కేసీఆర్ రావాలంటున్నారే తెలంగాణ